హలో ఎవ్రీవన్. నేను మీ మనునండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నానండి. వీడియో చివరి వరకు చూడండి, ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. దట్ ఎవరికైనా ఉపయోగపడుతుంది గూడా. ఈరోజైతే నేను మన ఛానల్‌లో ఫుల్ వీడియో పెడుతున్నానండి. అది దేనికి అంటే ప్రెగ్నెంట్ అండ్ ఫాలిక్యులర్ స్టడీ కోసం అనమాట. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మను యూట్యూబ్ ఛానల్ అండి. వీడియో చివరి వరకు చూసే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్. మీ అందరికీ తెలిసిందే కదా. ఈరోజు వీడియో ఎందుకు చేయాలనిపించింది అంటే నాకు యాక్చువల్లీ అవగాహన లేదండి. సో నాలానే ఎవరికైనా ఉన్నారా ఏంటి అని చెప్పేసి నేను వీడియో ఉపయోగపడుతుందని చేస్తున్నాను అనమాట. నేనైతే ఈరోజు వీడియో ఫాలిక్యులర్ స్టడీ కోసం చేస్తున్నానండి. యాక్చువల్లీ నాకు మ్యారేజ్ అయితే 6 మంత్స్ అయింది. సో నేను ఇంకా ప్రెగ్నెంట్ అయితే కాలేదు. అంటే అంత ఆలోచన అయితే లేదండి. సో ఏంటంటే అయితే బాగుంటుంది కదా అని అయితే అనుకుంటున్నానండి. ఎందుకంటే మా వారికి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. దానివల్ల హెల్త్ ఇష్యూ అంటే ఏం కాదండి, థైరాయిడ్ అది ఉందన్నమాట వారికి. అందుకనే ఇంకా ట్రై చేస్తున్నాం అనమాట. నేను యాక్చువల్లీ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి నా వీసా అప్రూవల్ అయిన తర్వాత ఉమ్మాన్ రావడానికి నేను ఇంటి దగ్గర మా ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారండి, ఒక మేడము. ఆమె దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుందామని అనుకున్నాను. ఎందుకంటే మా సిస్టర్ వాళ్ళు కూడా సజెస్ట్ చేశారు. ఇంకా వెళ్ళాననమాట ఆమె దగ్గరికి. ఆమె కూడా కొన్ని టెస్టులు అవి రాశారండి. థైరాయిడ్ జనరల్ టెస్టులు రాశారనమాట. సో నేను అవి చేయించుకున్నానండి. అన్నీ కూడా బాగానే వచ్చింది. పీసీఓడి లేదు, పీసీఓఎస్ లేదు, దేవునిదైతే ఏమీ అయితే లేదనమాట. ఎందుకంటే నాకు ఎవ్రీ మంత్ కూడా సైకిల్స్ అనేది రెగ్యులర్గా వస్తాయండి. అయితే 28 డేస్కి లేదంటే 30 డేస్కి అసలు ఎప్పుడు కూడా స్టాప్ అనేది జరగలేదనమాట. జరగకపోతే ఆ మేడము బాగానే చేయించుకున్నావు మను, ఈవెన్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చేయించుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయని అన్నారు. సో ఆ మేడం ఏ రకంగా అన్నారో తెలియదండి. నిజంగా వాళ్ళకి డాక్టర్స్ తెలుస్తుంది కదా. సో నాకు అలానే ఇక్కడికి వచ్చిన తర్వాత చేయించుకుంటే చాలా అమౌంట్ అయితే అయిందండి. మా వారికి యాక్చువల్లీ ఇన్సూరెన్స్ ఉందండి, బట్ ప్రెగ్నెన్సీకి సంబంధించి ఇన్సూరెన్స్లో అయితే అవ్వదంట. సో ఖచ్చితంగా ప్రతి రూపాయి కూడా పే చేయాలంటండి, డాక్టర్ ఫీజుతో సహా. సో అందుకని ఇంకా అక్కడ చేయించుకున్నాను. అన్నీ నార్మల్గానే వచ్చే రిపోర్ట్స్. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా నేను ఇక్కడికి తెచ్చుకున్నాను. నా మ్యారేజ్ అయ్యేటప్పటికి నాకు సెప్టెంబర్ 24 నేను ఇక్కడికి వచ్చానండి ఉమాన్. సెప్టెంబర్ 12నే నాకు పీరియడ్ వచ్చింది. మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ అయింది. నెక్స్ట్ మంత్ అయితే నేను కన్సీవ్ కాలేదండి. మా వారైతే ఇంక ఇక్కడికి వచ్చేయాల్సి వచ్చిందనమాట. ఒక్కరే వచ్చేసారు లీవ్ మీద. లీవ్ అయిపోయిందని. సో నాకైతే వీసా దొరకలేదనమాట. 2 మంత్స్ ఇంటి దగ్గరే ఉండిపోయానండి. 1 మంత్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా, 1 మంత్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నా అనమాట. తర్వాత నాకు ఎప్పుడైతే వీసా అప్రూవల్ అయిందో సెప్టెంబర్ 24ని ఇక్కడికి వచ్చేసాను. తర్వాత ఇంకా నెక్స్ట్ మంత్ అక్టోబర్లో అయితే నేను కన్సీవ్ కాలేదండి. కన్సీవ్ కాకపోతే ఇంకా నేను ఆ డాక్టర్ మేడం నాతో మాట్లాడతారనమాట జనరల్గా కూడా. నేను ఆ మేడంకి చెప్పాను, మేడం ఇలా అయిందంటే మేడం ఏమన్నారంటే, సరే మనం ఒకసారి ఫాలిక్యులర్ స్టడీ అని ఉంటుంది, జస్ట్ ఒకసారి అది చేయించుకో, నేను ఇక్కడే చేద్దును కానీ బట్ మీ హస్బెండ్ ఇక్కడ లేరు కాబట్టి చేయడానికి కుదరదు అని అన్నారు. సో మేము ఇక్కడ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకున్నామండి. నాకు భయం వేసింది, ఇక్కడ తెలుగు డాక్టర్స్ ఉండరేమో, ఎలా మాట్లాడాలి, ఎలా ఫ్రీ ఫీల్గా మాట్లాడాలి అని అనుకుంటే లక్కీగా మేము వెళ్ళే డాక్టర్ కూడా ఆమెకి తెలుగు వచ్చంటండి, కేరళ నుంచి, బట్ తెలుగు వచ్చంట ఆమెకి. సో మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం 2 టైమ్స్. తర్వాత థర్డ్ టైం ఆమె మాతో తెలుగులోనే మాట్లాడిన తర్వాత ఆమె అన్నది, సరే చేయించుకుంటే మంచిదేమ్మా, మీ ఇష్టం చేయించుకుండా అని అన్నారు. తర్వాత నేను అక్టోబర్లో చేయించుకున్నానండి. చేయించుకుంటే నాకు ఎగ్స్ అన్నీ బాగానే వచ్చాయి. అదే ఎగ్స్ అంటే ఓవరీస్ అన్నీ బాగానే వచ్చాయి. అండ్ రప్చర్ కూడా అయ్యిందండి. నాకు 16th డే అలా రప్చర్ కూడా అయిందనమాట అక్టోబర్ నెలలోని. మేడం ఏమన్నారంటే, నీకు అంతా బాగానే ఉందమ్మా, పలానా టైంలో మీట్ అవ్వండి అని చెప్పి టైమింగ్స్ అయితే చెప్పారనమాట. చెప్తే అంటే కొత్త కదండి, నాకు కొత్తే, మా వారికి కూడా కొత్తే. సో మేడం అన్నట్టుగా మేము ఫాలో అయితే అయ్యామన్నమాట. సో ఆ మంత్ కూడా మాకు ప్రెగ్నెన్సీ అనేది రాలేదు. రాకపోతే ఇంకా ఆ నెక్స్ట్ మంత్ నాకు పీరియడ్ డిలే అయిపోయిందనమాట. రాలేదంటే డిలే అయ్యింది. నాకు 12th రావాల్సింది 18th వరకు కూడా రాలేదనమాట. రాకపోతే నేను ఆ మేడం దగ్గరికి వెళ్ళాను. ఇంట్లో అయితే టెస్ట్ చేసుకోలేదండి. జస్ట్ వన్ వీక్ 10 డేస్ ఆగిన తర్వాత చేసుకుందాం అంటే చేసుకోలేదు టెస్ట్ అయితే. చేసుకోకపోతే మేము తర్వాత 19th డే అనుకున్నాను నేను. 19 తారీఖు వచ్చేసింది. ఇంకా 19వ తారీఖు అమ్మ 1 వీక్ అయిపోయింది ఏంటి అని చెప్పేసి జస్ట్ ఇంకా చేసుకోవాలన్నట్టుగా అనుకుంటే మా వారన్నారు, ఇంకా మనం ఇంట్లో వద్దులే, డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేసుకుందామంటే ఆ రోజు ఈవినింగ్ వెళ్ళామండి. మేడం ఏంటంటే సిరమ్ టెస్ట్ అని చెప్పి చేశారనమాట, బ్లడ్ తీసుకొని. చేస్తే నెగిటివ్ అని వచ్చింది. సో మేడం నేను అడిగాను, మేడం మరి ఏంటి ఏమైంది అని అంటే, మేడం అన్నారు, నీ ఇష్టం అమ్మ, ఇంకొక 1 వీక్ ఆగుతానంటే ఆగు, ఎందుకంటే కొంతమందికి లేట్గా పాజిటివ్ అనేది వస్తుంది అని అన్నారు. సో ఓకే అన్నాము. అన్న తర్వాత మేడం ఇంకొకటి ఏమన్నారంటే, ఒకవేళ నీకు ఏదైనా మరీ ఇబ్బందిగా ఉంది, ఇంకా నీకు సిమ్టమ్స్ కూడా ఏమీ లేవు అనుకుంటే కనుక నువ్వు మన హార్మోన్స్ టెస్ట్ ఒకసారి చేయించుకో అన్నారు. నేను ఆల్రెడీ ఇంటి దగ్గర చేయించుకున్నాను మేడం అని చూపిస్తే మేడం ఏమన్నారంటే, అమ్మ నువ్వు ఇది చేయించుకున్నది ఏఎంహెచ్ అంటే నీకు ఎగ్స్ ఎంత రిజర్వ్ ఉన్నాయి ఏంటి అనేది చేయించుకున్నావు, అదైతే నీకు చాలా బాగుంది. అండ్ నువ్వు థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నావు, నీకైతే థైరాయిడ్ అది ఏం లేదు కాబట్టి సో నువ్వు ఒకసారి మిగతా హార్మోన్ టెస్ట్ ఉంటాయి అవి చేయించుకో అంటే అన్నీ చేయించుకున్నానండి. అన్నీ కూడా నార్మల్గానే వచ్చిందనమాట. సో అందులో అయితే ఏమీ లేదు. లేకపోతే నేను ఏంటంటే ఇది జనరల్గా ఈ ఫాలిక్యులర్ స్టడీ అనేది డే 2 నుంచి
చేయించుకోవాలంటండి. బట్ అది ఓన్లీ ఇంకా బాగా సీరియస్ ఉంటే ఇంకా మొత్తానికి వాళ్ళకి ఏమీ లేవు ఇంకా ఎగ్స్ అవి అన్న వాళ్ళకి డే 2 నుంచి పెడతారంట. సో నాకు అన్నీ కొంచెం ఎర్లీ ఏజ్ కొంచెం అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి డే 10 నుంచే మేడం రమ్మన్నారండి. సో నేను ఫస్ట్ చేయించుకున్నప్పుడు ఏంటంటే నాకు రైట్ సైడే ఉన్నాయన్నమాట ఎగ్స్ అనేది. 24 ఒకటి ఉంది అండ్ ఫస్ట్ అయితే 21 ఉందండి. తర్వాత 2 డేస్ వరకు రమ్మన్నప్పుడు 24 ఉందన్నమాట. ఆ తర్వాత 16th రమ్మన్నప్పుడు నాకైతే రప్చర్ అయిందండి. సో రైట్ సైడే రప్చర్ అయిందనమాట. లెఫ్ట్ సైడ్ అనేది లేదు. ఇంకొకటి ఈటీ అంటే మన గర్భసంచి అనమాట అండి. అది 4 నుంచి 7, 8 వరకు ఉండాలంట. సో నాకు అది 10 ఉంది కాబట్టి బాగానే ఉంది. నీకు ఫ్రీ ఫ్లూయిడ్ కూడా వచ్చిందమ్మా అంటే రప్చర్ కూడా అయ్యింది. సో నువ్వు ఈ టైంలో నువ్వు అలాగా ఇంటర్ కోర్స్లో ఉండండి అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారండి ఏదైనా సరే. మరి ఇండియాలో ఎలా ఉంటుందని నాకు తెలీదు. అంటే నేనైతే ముందు ఎప్పుడు చేయించలేదు కాబట్టి నాకు తెలియదండి. సో ఇక్కడ ప్రతిదీ కూడా నేను యాక్చువల్లీ స్కానింగ్లోనే తెలుసు, ఎందుకంటే మా అక్క వాళ్ళు చూశాను కాబట్టి. ఇక్కడ మొత్తం ఏ టు జెడ్ నీకు మెజర్మెంట్ ఎంత ఉంది, ఎగ్ ఎంత రిలీజ్ అవుతుంది, ఈవెన్ ప్రతి స్కాన్కి కూడా మా వారిని లోపలికి పిలిచే డాక్టర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇక్కడ ఇంకొక ఫెసిలిటీ ఉంటుందండి. ఏంటంటే ఇక్కడ జెండర్ అనేది కూడా రివీల్ వాళ్ళు చెప్పేస్తారటండి డాక్టర్. మన ఇంటి దగ్గర అయితే నేరం అంటారనమాట, అది కన్జ్యూమ్ చేయరు. బట్ ఇక్కడ ఏంటంటే 3rd మంత్ అయిన తర్వాత 4th మంత్ హార్ట్ బీట్ అది తెలుస్తుంది కదండి, అప్పుడైతే జెండర్ అనేది రివీల్ ఒక లెటర్లో అయితే ఇచ్చేస్తారట. మాకు జెండర్ కావాలి బాయ్ గర్ల్ అని అంటే. సో ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉందండి. మెయిన్ ఏంటంటే డాక్టర్స్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగా మాట్లాడారండి. నిజంగా చాలా బాగా మాట్లాడారండి, చాలా పేషెన్సీగా. ఇంకొకటి నేను ఇది పే చేసింది ఫాలిక్యులర్ స్టడీ కోసం మంత్లీకి 4500 అండి. ఇంటి దగ్గర ఎంత ఉందో తెలీదు ఇండియాలోని. అంటే ఒకసారి 4500 పే చేస్తే మనం 4 టైమ్స్ అనేది మనం ఇది కంప్లీట్ ఇంకా నెలలో మనము రప్చర్ అయ్యేదాకా మనం స్కానింగ్ అనేది చేయించుకోవచ్చట. అంటే డాక్టర్ ఫీజు కూడా 1000 రూపీస్ ఇవ్వాల్సి వస్తుందండి. ఇక్కడ మన ఇంటి దగ్గర అయితే 400, 500 అలా ఉంటుంది అనుకుంటే, ఇక్కడైతే 1000 అనమాట. సో ఫస్ట్ మంత్ అయితే నాకు అలా అయిపోయిందండి. నేను అక్టోబర్ కన్సీవ్ కాలేదు కదా, తర్వాత మేడం అయితే హార్మోన్ టెస్ట్ చేయించుకోమన్నారు, అది కూడా నాకు కాలేదు. అది కూడా బాగానే ఉంది. సో నెక్స్ట్ మేడం ఏమన్నారంటే, సరే నీకు ఈ మంత్ రాలేదు కదమ్మా, సో ఈ మంత్ కూడా నువ్వు ఒకసారి ఫాలిక్యులర్ స్టడీ చేయించుకో, ఎగ్ ఎప్పుడు రప్చర్ అవుతుందో చూద్దాము, నీకు అవుతుందో కరెక్ట్గా అవ్వదా 30 days కంట అని అంటే, సరే మళ్ళీ అయితే అయిందని చెప్పేసి ఆ మంత్ కూడా మేము చేయించుకున్నామండి. అప్పుడు కూడా 2 sides కూడా ఎగ్స్ అనేది బాగా ఫామ్ అయ్యి అన్నారు మేడము. అంటే నాకు రప్చర్ కూడా అయ్యిందండి చాలా బాగా. మేడం అప్పుడు కూడా స్కానింగ్ అనేది తీసి ఇచ్చారు 4 times కూడా. ఈ మంత్లో కూడా మీరు ఎప్పట్లానే ఇంటర్ కోర్స్లో ఉండండి అమ్మా పలానా డేస్లో అని చెప్పారండి. చెప్పిన తర్వాత మేడం ఏమన్నారంటే, నీకు పీరియడ్ డిలే అయినా సరే నీకు ఎగ్జాక్ట్ డేట్లో వచ్చిందన్నారు. అంటే ఇప్పుడు మామూలుగా 19th డే వచ్చింది కదండి, నాకు 12th రావాలి, 19th డే వచ్చింది. సో 19th డే వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ మంత్ నేను 19th వస్తుంది అనుకున్నా, కానీ నాకు అలా రాలేదండి. సారీ, నెక్స్ట్ మంత్ నాకు డిలే అవుతుంది అనుకున్నా, కానీ డిలే కాలేదండి, ఎగ్జాక్ట్ ఆ మంత్కి వచ్చిందనమాట. సో నాకు అందుకే రప్చర్ కూడా మంచిగా అయింది. అయిన తర్వాత ఆ మంత్ కూడా మేము కన్సీవ్ కాలేదండి. సో మేడం ఏమన్నారంటే, ఒకసారి యాక్చువల్లీ రైట్ సైడ్ వస్తుంది, ఒకసారి లెఫ్ట్ సైడ్ వస్తుంది, నీకు అంతా బాగానే ఉంది కాబట్టి నీ ఇష్టమమ్మా, మనం నువ్వు ఇంక చేయించుకుంటే చేయించుకో, లేదంటే లేదు. లేదు మేడం మేము వెయిట్ చేస్తామంటే, ఈ లోపల మా వారికి టెన్షన్ పడిందండి. ఎందుకంటే ఆయనకి కొంచెం థైరాయిడ్ ఉంది కదా, థైరాయిడ్ ఉండడం వల్ల ఆయన ఏంటంటే బాగా కంగారు పడ్డారనమాట. సో నా వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా ఏంటి అనేది. మేడం ఇంకొకటి చెప్పారు, నాకు ఏంటంటే యుటేరియన్ ఫైబ్రాయిడ్ ఉందన్నారండి కడుపులో. అంటే అది ప్రెగ్నెన్సీకి ఏమీ కంగారు పడాల్సిన పని లేదన్నారు. జస్ట్ 1.5 mm ఉందన్నారు. అది జస్ట్ వాటర్ ఎక్కువ తీసుకుంటే కంటెంట్ అది మనకి యూరిన్ రూపంలో పోతుందని అయితే చెప్పారనమాట. దానివల్ల ఏమో అని నేను డౌట్ పడితే, దానివల్ల కాదని అయితే మేడం క్లియరెన్స్ ఇచ్చేసారండి మా వారి ఎదురుగా. సో నెక్స్ట్ మా వారైతే మేడంని అడిగారనమాట, సో థైరాయిడ్ ఉంది నాకు ఇలా అంటే ఎంత ఎంజీ అంటే తక్కువ ఎంజీ అని అన్నారు. సరే మీరు ఎవ్రీడే టాబ్లెట్స్ అయితే వేసుకోండి, మానద్దు, ఒకవేళ చూద్దాము ఈ 2-3 months చూసిన తర్వాత అంతకీ మీరు అవ్వకపోతే కనుక అప్పుడు నేను మీకు స్పర్మ్ టెస్ట్ అది మీకు టెస్టులు చేస్తానని చెప్పారనమాట. ఇంకొకటి, నేను ఇక్కడ హార్మోన్ చేసుకున్న టెస్ట్ కూడా ఎంత తెలుసండి, 64 రియల్ పడిందండి. అంటే మనకి 15,000 అవుతుందన్నమాట ఇంటికి. నేను ఎప్పుడైతే ఆ మంత్లో హార్మోన్ టెస్ట్ చేయించుకున్నానో, మీరు నమ్మరు, మార్నింగ్ చేయించుకున్నా ఈవినింగ్ రిపోర్ట్కి రమ్మని చెప్పారు. ఈవినింగ్ రిపోర్ట్ తీసుకుందామని వెళ్తే రిపోర్ట్ తీసుకున్నాము, మేడం దగ్గరికి వెళ్ళాము, చూపించుకున్నాము. మేడం అన్నారు, సరేమో ఇంకొక 2 days ఆగు, 2 days ఆగిన తర్వాత మళ్ళీ రా, ఒకవేళ రాలేదనుకో అప్పుడు నీకు టాబ్లెట్స్ పెడతాను 5 days కని అన్నారు. ఏంటి డేట్ రావడానికి. నేను ఓకే మేడం అని అన్నాను. అన్న తర్వాత ఇంకా మేడం ఇంకా నేను వచ్చేసాను ఇంటికి. వచ్చిన తర్వాత ఆ రోజు నైట్ నాకు పీరియడ్ వచ్చిందండి. ఇంకా నేను అనుకున్న అనవసరంగా ఖర్చు పెట్టించాను, అనవసరంగా ఖర్చు అయింది అనుకున్నా. సో మా వారు ఏంటంటే, పర్వాలేదు మనీ, ఏదైనా మన మంచికి అనుకోవాలి, బట్ నీకేమీ లేదని తెలిసింది కదా, ఈ 2 months చూద్దాం, ఒకవేళ నా వల్ల అవ్వకపోతే కనుక మనకి పిల్లలు ఇంకప్పుడు నేను చేయించుకుంటా టెస్ట్స్ అని అన్నారనమాట. సో నాకైతే నిజంగా చాలా అవగాహన వచ్చిందండి దీనివల్ల. సో ఎవరైనా కొత్తగా అంటే ఇప్పుడు మేడం ఏమన్నారంటే, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా చాలామందికి రావట్లేదు, ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నా సరే ఇప్పుడు డిఫికల్ట్ అయిపోయింది, మీరు టెన్షన్ పడద్దు, స్ట్రెస్ తీసుకోవచ్చు, దాని అంతటా అదే అవుతుందని అన్నారనమాట. సో ఇదండి ఈరోజు నా వీడియో అయితే. సో మీలో కూడా ఎవరైనా నాకులో ఇలా ఫేస్ చేశారా? ఎవరికైనా ఫేస్ చేస్తే కనుక
నేను ఇలా నాకులా ఫేస్ చేస్తే గనక నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇంతైనా ఫాలిక్యులర్ స్టడీ అంటే ఇది మెయిన్ ప్రెగ్నెన్సీకి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎవరైనా మేమింకా ట్రై చేస్తున్నాం, మాకింక పిల్లలు కావట్లేదు అన్న వాళ్ళు ఇది ట్రై చేస్తారటండి. సో, మేమేంటంటే ఇంకా మా వారికి 30 నాకు 27 సో, ఇంక మేము ట్రై చేద్దాము. దట్టు మా వారికి కొంచెం థైరాయిడ్ కూడా ఉందన్నట్టుగా మేము వెళ్తున్నాం అనమాట. ఇంకొకటి ఇంట్లో నుంచి కూడా ప్రెషర్ ఉంటది. మీ అందరికీ తెలిసిందే కదా! సో, అందుకనే మేమింక ముందుకు దిగామనమాట. లేదంటే అసలు ఎళ్ళకపోదునండి. సో, ఇదంతా నేను మీకెందుకు చెప్తున్నానంటే అంటే ఎవరికైనా ఉపయోగపడుతదన్నట్టుగా చెప్తున్నానండి. అంటే చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత కంగారు పడొద్దు అని అంటారు కదా! ఇప్పుడు డాక్టర్ కూడా అదే చెప్పారండి నాకు ఆ మేడం. చాలా అంటే చాలా మాట్లాడుతున్నారామె. అదే అన్నారు. ఇప్పుడు అసలు ఎవ్వరికీ కూడా అంత బేగా ప్రెగ్నెంట్ అనేది రావట్లేదు. 100%లో 25% వస్తుందంతే. కొంచెం మీరు డైట్ అది తీసుకొని మంచిగా యోగా, ఎక్సర్‌సైజెస్ అన్నీ తీసుకొని వెయిట్ అది కంట్రోల్‌లో పెట్టుకోండి. మీకు వస్తది అని అన్నారనమాట. సో, మేము ఓకే అని అన్నామండి. సో, నాకున్న ఎక్స్‌పీరియన్స్ ఇదనమాట. సో, అనుకుంటున్నామండి నెక్స్ట్ మంత్ వస్తది ఖచ్చితంగా అవ్వాలని. సో, చూద్దాము ఏమవుతది ఏంటనేది. సో, వీడియో అందరికీ నచ్చే ఉంటదనుకుంటున్నానండి. నచ్చితే గనక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ అండి. అసలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా అవసరం అండి. మీరెలా సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది నేను మన ఛానల్‌లో అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియో ఏంటంటే అందరికీ షేర్ చేస్తానని కూడా అనుకుంటున్నానండి. ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడతదనుకుంటున్నా అండి. తెలియలేని వాళ్ళు నాలా చాలామంది ఉంటారు. సో, వాళ్ళందరికీ కూడా తెలుస్తదనమాట. ఎందుకంటే ఇలా ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏంటి అని కంగారు పడుతూ ఉంటారు చాలామంది. సో, అసలు కంగారు పడాల్సిన విషయం కూడా కాదండి. మేము చేయించుకుంటే మనకేంటంటే ఎలా ఎలా జరుగుతుంది మన లోపల ఏంటనేది కూడా మనకు కూడా క్లియర్‌గా అర్థమవుతుందనమాట. సో, వీడియో అయితే మీ అందరికి అర్థమయ్యే ఉంటదనుకుంటున్నాను. అండ్ సపోర్ట్ కూడా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియో చివరి వరకు చూసినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.